బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ములుగు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అత్తని గొడ్డలతో నరికి చంపాడు అల్లుడు. వెంకటాపురం మండలం ఇప్పలగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన అల్లుడు విజయ్కి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని అత్త కొండకర్ల ఎల్లమ్మపై దాడికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. గొడ్డలతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది సదరు బాధితురాలు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ములుగు జిల్లాలో ఘోరానికి సంబంధించి అత్తని గొడ్డలతో నరికి చంపాడు అల్లుడు. వెంకటాపురం మండలం ఇప్పలగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన అల్లుడు విజయ్ తాగడానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి అత్త కొండగర్ల ఎల్లమ్మపై దాడికి పాల్పడ్డాడు. గొడ్డలతో విచక్షణ రహితంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు ఈ ఘటనకు కారణం ఏంటి? ఎందుకు అత్త మీద దాడికి పాల్పడ్డాడు? ఎందుకు అంత దుర్మార్గానికి పాల్పడాల్సి వచ్చింది? ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా అత్తకు అల్లుడికి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఆర్థిక తగాదాలు మాత్రమే ఇంతటి దారుణానికి, ఇంతటి ఘాతుకానికి దారితీస్తాయా? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, అసలు ఎందుకు విజయ్ అత్త మీద దాడికి పాల్పడ్డాడు? ఆర్థిక తగాదాలు మాత్రమే కారణమా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? సచిన్, ఈ విజయ్ అనేటువంటి వ్యక్తి కొండ గొర్రెలమ్మ అనేటువంటి మహిళకు మేనల్లుడు. అతను మేనత దగ్గరే ఉంటున్నాడు. అతను మాత్రం ఇంకా వివాహం కాలేదు. జులైగా తిరుగుతున్నటువంటి విజయ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ మద్యానికి బానిసై కూడా తన అత్త దగ్గర కూడా డబ్బులు అడిగేవాడు. తనకి జీవనోపాధి కూడా సరిగా లేకపోవడము, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయడము, ఇటువంటివి కూడా చాలా సార్లు జరిగాయి. గతంలో కూడా బెదిరించినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ తను డబ్బులు అంటే మద్యం తాగడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి అనడంతో ఎంతసేపు ఇదేనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పి తను మందలించిన తర్వాత అయినప్పటికీ కూడా డబ్బులు కావాలని చెప్పి వెంట పడటంతో కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితులు మొత్తం ఒక్కసారిగా తన అత్త మీదకి కూడా గొడవకు దిగినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఎంత చేసినా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి తను తీవ్రంగా మందలించడంతో తను అక్కడికి కొండ గొర్రెలమ్మ అనేటువంటి మహిళను అక్కడికి గొడ్డలితోటి నరికి హత్య చేసినటువంటి పరిస్థితి నెలకొంది. సొంత అత్తని కూడా అతి కిరాతకంగా నరకడం అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత విస్తుపోయేటువంటి వాతావరణం నెలకొంది. ఈ వెంకటాపురం మండలం ఇప్పగూడెం గ్రామంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ విజయ్ ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిస గత కొన్ని రోజులుగా కూడా తనను ఇబ్బంది పెడుతున్నారు. తనకు కూడా అంటే ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఏం లేదు. ఎందుకంటే సొంత అంటే కూలీ చేసుకుంటే తప్ప డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. జులైగా తిరిగేటువంటి ఇతను మాత్రం తన అత్తను ఇన్ని రోజులు సాకినటువంటి అత్తను కూడా గొడ్డలతో నరికి చంపడానికి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దారుణమైనటువంటి స్థితిగా పరిగణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మద్యానికి బానిస అవ్వడం కూడా ఇట్లాంటి పరిస్థితులకు దారితీస్తున్నారు. ఎక్కువగా ఈ హత్యలు కూడా మద్యమత్తులో చేసినట్టుగానే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా తను డబ్బుల కోసమే తన మేనత్తను హత్య చేసినట్టుగా ఉన్నటువంటి స్థానికులు అలాగే పోలీసులు మాత్రం ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సచిన్, రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ములుగు జిల్లాలో ఘోరానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ములుగు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అత్తని గొడ్డలతో నరికి చంపాడు అల్లుడు. వెంకటాపురం మండలం ఇప్పలగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన అల్లుడు విజయ్ తాగడానికి డబ్బులు ఇవ్వలేదని అత్త కొండగర్ల ఎల్లమ్మపై దాడికి పాల్పడ్డాడు. గొడ్డలతో విచక్షణ రహితంగా నరకడంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మరి ముఖ్యంగా కేవలం విజయ్ ఒక్కడు ఉన్నాడా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆర్థిక తగాదాలు మాత్రమే కారణమా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు మీరు చూసినప్పుడు, మీ దృష్టికి వచ్చినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్.